అప్పుడు ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళని తీసుకోవచ్చు. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దట్. ఇది వరకు ఆర్జీవి చాలా కొన్ని బయోపిక్స్ అలాంటివి తీశారు కదా, ఇప్పుడు అలాంటి బయోపిక్స్ తీయాలంటే మళ్ళీ రివర్స్ ఏమైనా తీయగలుగుతారు అంటే? మీరు గతంలో చూస్తుంటే పవన్ కళ్యాణ్ లేదా ఇటు చంద్రబాబు ఆ క్యారెక్టర్స్ తీసుకొని చేసింది, బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏపీలో క్రియాశీలకంగా ఉన్నారు, ఒక ఏపీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం. సో ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్ మీరు చెయ్యాలంటే ఎలా చేస్తారు? ఈ రెండు క్యారెక్టర్స్ ని అలాంటి క్యారెక్టర్ చేస్తాం కదా, మళ్ళీ ఇంకా ఎలా చేస్తామంటే అప్పుడు చేశారు. ఇప్పుడు ఒకవేళ చెయ్యాలి అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి అనుకుంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బేసిక్ గా అడుగుతారు అనుకున్నా, ఆ రూట్ వచ్చారు మీరు. ఇక బేసిక్ గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినప్పుడు కూడా రూలింగ్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తీశారు. సో దానికి ఏం ఫరక్ పడదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ డెఫినెట్లీ నేను ఇంతకు ముందు అనౌన్స్ చేశాను, ఇంకా పొలిటికల్ సినిమాలు జోలికి వెళ్ళాం. అంటే మీ నుంచి ఇప్పుడు కేవలం ఇలాంటి సినిమాలైనా, ఒకప్పుడు ఆర్జీవి అంటే బాలీవుడ్ లో ఒక పాపులర్ అయిన డైరెక్టర్ ప్రతి ఒక్కరికి కదా, అంటే ఇలాంటి సినిమాలు అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ జనరల్ క్వశ్చన్స్ వేరే ఇంటర్వ్యూ మాట్లాడదాం. ఇది ఐ వాంట్ టు టాక్ అబౌట్ యువర్ ఫిల్మ్. ఇక్కడ మాట్లాడటం చాలా టైం ఉంది మనకి. ఆర్జీవి ప్రిన్సిపల్ గారికి చాలా మంది శిష్యులను తయారు చేయబోతున్నారు అనేది తెలిసిపోయింది. అయితే ఈ గతంలో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కొంత పోయారు. సినిమాకి సంబంధించి మీరు ఏదైతే అంటే నేర్పిస్తున్నారో, ఇంతమంది యువకులను దర్శకులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళు సినిమా తీసిన తర్వాత ఇండస్ట్రీలో పడే స్ట్రగుల్స్ మామూలుగా ఉండవు. కొత్త దర్శకులకు సంబంధించి వాళ్ళ టాలెంట్ ఎంత ఉన్నా, మీరు ఎంత గుర్తించినా, ఇండస్ట్రీలో వాళ్ళని గుర్తించే వాళ్ళు చాలా కరువు అవుతున్నారు. సో దానికి మీ సమాధానం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా నోషనల్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళకున్న అంతమంది కోరుకునే ఒక పొజిషన్ కి ఆటోమేటిక్ గా సక్సెస్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు. ద హయ్యర్ యూ వాంట్ టు గో, ఆబ్వియస్లీ ద మోర్ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు సస్టైన్. అది వాళ్ళకున్న కెపాసిటీ బట్టి, వాళ్ళని జనాలు ఎంత రిసీవ్ చేసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. సో యూ కాంట్ స్పెక్యులేట్ ఆన్ దట్. మీరు డైరెక్టర్ ఫస్ట్ డైరెక్షన్ షాట్ పెట్టినప్పుడు సో మీకు మీ మనస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు వీళ్ళు అంతమంది చూసిన తర్వాత సో వీళ్ళు ఏ టైప్ ఆఫ్ ఎట్లా ఉంటున్నారు, ఈ తరం దర్శకుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారుతూ వస్తుంది? ఫిల్మ్ అనేది ఎవెన్చువల్లీ ఎమోషనల్ ఆస్పెక్ట్. మీరు అంటే క్యారెక్టర్స్ అనేవాళ్ళు టైమ్లెస్. ఇప్పుడు గాడ్ ఫాదర్ లాంటి సినిమా మనం 50 years నుంచి చూస్తున్నా, అది పాతది ఎందుకు అనిపించదు? బికాస్ ద క్యారెక్టర్స్ లుక్ యాజ్ రియల్ యాజ్ ఎవర్. ఇంకా హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్స్ అనేది మారదు. మీ క్యాప్చర్ చేసే టెక్నాలజీ మారుతుంది, యూనో. కానీ ఆ బేసిక్ క్రియేటివ్ అనేది మనం గుర్తించగలిగినప్పుడు, ఇప్పుడు నేను ఒక నారేట్ చేసినప్పుడు శివ ఆబ్వియస్లీ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి వాళ్ళు నాకు వసతులు కల్పించారు, ఎలా నా విజన్ ని నేను తీసుకెళ్ళాలి ఏంటి అనేది, యూనో. సో ఇప్పుడు కానీ నేను ఫస్ట్ వాళ్ళని ఇంప్రెస్ అయినప్పుడు నేను కూడా ఈ స్టేజ్లో ఉన్నాను కదా, నేను ఆ సీన్ కూడా తీసి చూపెట్టలేదు, జస్ట్ నేరేషన్తో నేను ఇంప్రెస్ చేయగలిగాను. ఇప్పుడు మనకి టెక్నాలజీ అనేది ఇంత అడ్వాంటేజ్ ఇచ్చేసి ఈ సీన్ తీయటానికి ఖర్చు లేకుండా ఇప్పుడు దీంట్లో కొన్ని సెల్ ఫోన్తో తీసిన సినిమాలు ఉన్నాయి.